దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 60వ రోజు అనుదిన వాక్కు భయపడకుము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో దూత ద్వారా యోసేపు గారితో దేవుడు పలుకుతున్న మాట, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకుము. యోసేపునకు ప్రదానం చేయబడిన కన్య అయిన మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినదని యోసేపు తెలుసుకుని ఆమెను రహస్యముగా విడనాడను ఉద్దేశించినప్పుడు ఈ లోకానికి భయపడుతున్న సందర్భంలో దేవుడు తనను ధైర్యపరుస్తున్నాడు. మరియను చేర్చుకున్నటకు నీవు భయపడకము, ఇదంతా దేవుని చిత్తం వల్ల జరుగుతుందని ఆయనను బలపరుస్తున్న సందర్భము. అవును ప్రేమైన దేవుని వాళ్ళరా, మన జీవితంలో మనము ఊహించినటువంటి కార్యాలను కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. దాని వలన అవమానాలు, నిందలు, తలెత్తుకోలేని పరిస్థితులను మనం ఎదుర్కొనవచ్చును. అయితే అది దేవుని చిత్తము నెరవేర్చబడుటకే మన జీవితంలో అనుమతించబడినట్లయితే భయపడక దేవుని యొక్క చిత్తమును మన జీవితంలో జరిగించి దేవునికి మహిమను తీసుకుని వచ్చే విధంగా మనలను దేవుడు ఆశీర్వదించారు.